మార్నింగ్ 3 అవుతుంది. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. మనం ఎక్కడ వరకు వెళ్తాం, ఎలా వెళ్తాం అనేది మనం చూద్దాం. సిద్దిపేటకు వచ్చినాం. ఇప్పుడే ఇంకా టీ బిస్కెట్స్ తినేసి స్టార్ట్ అవుదాం. చక్రాలు బాగా రోజులకు దొరికినాయి. ఉండదు, ఏం చేస్తాం కానీ అంత గొప్పగా ఏం లేదు, బట్ బాగానే ఉంది. రెడీ, 1 2 3. చూడండి ఫ్రెండ్స్, ఏం లేని దగ్గర కూడా వీడు పోదిస్తాడు. పీకేదేం లేదు. ఇక్కడ నేను నిలబడి ఉన్న దగ్గర లొందు ఉన్నది కదా, రాళ్ళేసి అవన్నీ కూడిపేసారు అనమాట. ఇంతకుముందు మంచిగా వాటర్ ఉండే, వాటర్ ఫాల్స్తోని. బట్ అక్కడ ఒక 10 మెంబర్స్ దాకా చనిపోయారంట. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళంతా క్లోజ్ చేసిర్రు. సో అందుకని ఇప్పుడు అక్కడ వాటర్ ఏం లేవు అక్కడ మునగడానికి. ఎవరైనా వెళ్తే ఆ బండల దగ్గరికి వెళ్ళి జస్ట్ అట్లా తడవటమే అంతే. నేను జస్ట్ అట్లా చూసి అక్కడ బ్యాగ్ ఐడర్ పెడదామని చూస్తున్నా అంతే. నేను ఇది వాటర్ ఫాల్స్ అనుకొని వచ్చిన. మా వాళ్ళు నాతో ట్రెక్కింగ్ చేపిస్తారు. అసలే దున్నపోతులో ఉన్నాం, మనం ఏడ నడుస్తాం రా నాయన అంటే వీడు నాతో ట్రెక్కింగ్లు అవన్నీ చేపిస్తాడు. ఇప్పుడు ఈ కొండపైకి ఎక్కమంటారు భయ్య, ఎట్లా ఎక్కువ చెప్పరు. అది చూడ ఎట్లా పెద్దగా ఉందో. దీనమ్మ అది ఎక్కితే కాదు, అది స్టార్టింగ్ పాయింట్ తెలీదు. సగం ట్రెక్కింగ్ చేసినాక ఇది ఇంకా ఈ వ్యూ అయితే ఇక్కడ నుంచి బాగుంది. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకెక్కడికో నడిపిస్తారు భయ్య నన్ను. అమ్మ నేనేమో పోటుగాని లేక పోతానా, వచ్చేటప్పుడు ఎట్లా వస్తానో ఏమో.
ఎక్కుతుంటూ వస్తూనే ఉంది దీని అమ్మాయి. దీనికి అసలు ఎండేలే తెలిపట్లేదు మొత్తం. పోతుంది మగవాడు పీక్దామని తాత కాదు పీక్ అది. ఇదిగో ఎలుగు బంటి. ఇక్కడ కూర్చుంటే ఏదో సాధించిన అనే ఫీలింగ్ వస్తుంది. బట్ మనం పెద్ద పీకింది ఏం లేదు, అది నాకు తెలుసు. సిటీకి దూరంగా నేచర్కి దగ్గరలో, అది కూడా కొండ పైన, బాగుంది. ఈ ఫీలింగ్ బాగుంది. కాకపోతే కిందకి దిగాలంటేనే భయం వేస్తుంది. కిందకి దిగాక బతికుంటే ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.